హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది విలేజ్ స్టైల్. ఊర్లలో ఇలాగ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని ఆయిల్ ఏం వేయలేదు, డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి గోంగూర వేసి మంచిగా మగ్గిస్తున్నాను. ఒక కట్ట తీసుకున్నాను గోంగూర, ఒక 10 రూపాయలు అట్లా వస్తుంది చూడండి, అంత కట్ట వేసాను. పచ్చిమిర్చి ఒక 8 వరకు చుంచి వేసాను. పచ్చిమిర్చి స్పైసీగా ఏం లేవండి, స్పైసీని బట్టి వేసుకొని. గోంగూర పుల్లగా ఉంటుంది, కొంచెం చింతపండు వేస్తాను, అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను. 10 వరకు అలా ఉంటుండొచ్చు. కొంచెం చింతపండు వేసి మంచిగా అన్నీ మగ్గించేసుకోవాలి. నేను డ్రై రోస్ట్ చేసిన పల్లీలు వేస్తున్నాను, ఒక 4 స్పూన్లు అలా ఉంటుంది, టీ స్పూన్ అంతా. మీరు వేయించుకోకపోతే మీరు ముందు పల్లీలు ఒక 1/2 స్పూన్ అలా మెంతులు వేసి వేయించుకొని ఇలా దంచుకోండి. నేను మెంతి పొడి వేస్తున్నాను, ఆల్రెడీ మెంతి పొడి ఉందని. మీకు మెంతి పొడి లేకపోతే ఇలా పల్లీలు, అలాగే 4 స్పూన్ పల్లీలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేయించి డ్రై రోస్ట్ చేసుకొని ఇలా దంచేసుకోండి. అవి బాగా నలిగాక మంచిగా రోట్లో ఇప్పుడు పచ్చిమిర్చి తీసి వేసేసేయాలి. ఇప్పుడు గోంగూరలో పచ్చిమిర్చి అన్నీ పక్కకు తీసేసుకొని ఇలా మంచిగా దంచేసుకోవాలి. మంచిగా ఇవి ఆయిల్లో కాకుండా ఇట్లా మగ్గినట్టు అయ్యాయి కదా, త్వరగా మంచిగా నలిగిపోతుంది, ఉడికినట్టు అవుతాయి కాబట్టి పచ్చిమిర్చి. ఇలా బాగా మంచిగా నలిగాక ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ అంతా జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మంచిగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అలా ఒక 7-8 వేసి మంచిగా బాగా దంచేసుకోవాలి, మంచిగా నలిగే వరకు. ఇలా రోట్లో చేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా కచ్చా పచ్చగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మంచిగా రాళ్ళుప్పు వేసాను. రాళ్ళుప్పు వేసి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. మగ్గించిన గోంగూర కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి, ఎక్కువ అవసరం లేదండి, 2-3 సార్లు ఇలా దంచేస్తే మొత్తం అది కలిసే వరకు ఇంకా అవుతుంది. మెత్తగా అయిపోయింది కదా ఆల్రెడీ మగ్గి, కొద్దిగా దంచేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా మొత్తం పచ్చిమిర్చి పల్లీలు ముద్ద అలాగే గోంగూర మొత్తం కలిసేలాగా ఒకసారి దంచేసుకొని అది ఒకసారి తీసి పక్కకు పెట్టుకొని మనం ఉల్లిపాయలు దంచుకోవాలి. ఇప్పుడు మీరు ఇలాగే పచ్చడిని పోపు వేసుకుంటే మీకు 10 డేస్ వరకు అన్నా అస్సలు పాడవదు, ఎందుకంటే ఎక్కడ తడి లేదండి, తడి లేకుండా మనం చేసాం కాబట్టి. మీరు ఉల్లిపాయలు వేసుకుంటే ఒక 4 డేస్ వరకు అలా ఉంటుంది, బయట పెట్టినా కూడా ఏం పాడవదు. ఇప్పుడు ఉల్లిపాయలు వేయక ముందుకైతే మీకు ఉల్లిపాయలు కావాలంటే మనం కట్ చేసి పోపేసాక మనకు ఎంత కావాలో అంత పచ్చడి తీసి కూడా మన ఉల్లిపాయలు వేసుకొని అలా తినొచ్చు. నేను ఇలా కొంచెమే ఉంది కాబట్టి పచ్చడి ఇలా రోట్లో దంచేసి మంచిగా కచ్చా పచ్చగా దంచేసి ఒక ఉల్లిపాయ మీడియం సైజుది గోంగూర వేసేసి అలాగే పోపు వేసేస్తాను. ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే మాత్రం ఉల్లిపాయలు ఫస్ట్ వేయకండి. ఇలా దంచేసుకొని మొత్తం ఒకసారి గిన్నెలోకి తీసుకొని మంచిగా దీనికి పోపు పెట్టుకోవాలి. నేను ఇప్పటివరకు ఎక్కడ ఆయిల్ వేయలేదు, పోపులోనే ఆయిల్ వేస్తున్నాను. గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అందుకే ముందు ఎక్కడ ఆయిల్ వేయకుండా పోపులో వేస్తున్నాను, చాలా బాగుంటుంది. 2 పావులంతా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ కూడా వేస్తున్నానండి. పులుపుకి అలా ఇంగువ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేసేసుకొని అలాగే ఇంగువ వేసేసి కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అవుతుందండి. మంచిగా పప్పులు వేగాలి, పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది, అలాగే మాడకూడదు. మంచిగా కరివేపాకు కూడా వేసాను. చూడండి, ఇప్పుడు ఇంగువ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని మనం ఆ పోపు తీసుకువెళ్ళి మనం పచ్చడి దంచుకున్నాం కదా అందులో వేసేసి కలుపుకోవాలి. చూడండి, మంచిగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి, మంచిగా అసలు తడి లేకుండా చేసాం కాబట్టి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను మెంతి పొడి వేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ మెంతి పొడి ఉంది అని నేను మెంతులు వేయించలేదు. మీరు మాత్రం పల్లీలు మెంతులు వేయించుకొని దంచేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర మాత్రం పచ్చిది వేయండి. ఇప్పుడు మెంతి పొడి వేసి ఒకసారి కలిపేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగా నచ్చుతుంది. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీ గోంగూర పచ్చడి. మీరు స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.